మోహన్ గారు, సీఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి ఎంకరేజింగ్‌గా వచ్చాయని విన్నాము. అలాగే గత 6 సంవత్సరాలలో సీఏ మరియు సీఎంఏ ఫలితాల్లో కూడా 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చాయని విన్నాము. మరి మీరు ఇంత జోష్‌గా ఉండడానికి కారణం అదేనా? చాలా సంతోషంగా ఉంది మేడం. బట్ మళ్ళీ చెప్తున్నా, మాకొచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు తెచ్చిన సంతోషం కంటే ఎక్కువ మంది పాస్ అయితే వచ్చే సంతోషం గొప్పగా ఉంటుంది మేడం. సో సీఏ ఫైనల్ ఫలితాల గురించి అడిగారు. సీఏలో ఇక చివరి స్టేజ్ సీఏ ఫైనల్ మేడం. జూలై 2024లో వచ్చినటువంటి సీఏ ఫైనల్ ఫలితాలలో దేశవ్యాప్తంగా సీఏ ఫైనల్ గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ రాసి పాస్ అయిన వాళ్ళు, లేదా 2 గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా 49,000 మంది ఉన్నారండి. సో ఎందుకు ఇంత నేను హైలైట్ చేసి చెప్తున్నానంటే, అందరూ అనుకున్నట్టుగా 5-10 మంది పాస్ అవ్వరు. 49,000 మంది చాలా పెద్ద నెంబర్. అలానే ప్రతిసారి రిజల్ట్ ఇంత ఎంకరేజింగ్ ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఇంతకంటే తక్కువ ఉంటుంది, ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. దయచేసి గమనించండి, ఇవి కేవలం ఒక్క పరీక్ష ఫలితాలు మాత్రమే. ఎందుకంటే సీఏ ఫైనల్ గతంలో సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ జరిగాయి, అంటే 2 ఫలితాలు. ఇప్పుడు సంవత్సరానికి 3 ఎగ్జామ్స్ జరుగుతుంది, అంటే 3 ఫలితాలు రాబోతున్నాయి. అంటే గతం కంటే ఎక్కువ మంది పాస్ అవడానికి కొద్దిగా స్కోప్ ఎక్కువ ఉంది. మీరు ఆల్ ఇండియా ర్యాంకుల గురించి చెప్పారు మేడం. చెప్పే ముందు ఒక చిన్న కంపారిజన్ చేస్తా. మన దేశంలో చాలా క్రేజ్ ఉన్న కోర్స్ ఐఐటి మేడం. ఐఐటి జేఈఈ, ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఐఐటి జేఈ ఎగ్జామినేషన్లో మేడం మహా అయితే సీట్లు ఉంది 17,000 మేడం. అంటే పాస్ అయ్యి సీట్ సాధించేది 17,000 మందే. కానీ సీఏ ఫైనల్ నేను ఇందాక చెప్పినట్టుగా అంతకంటే ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. సో ఈ కోర్సుకి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అనేది నా యొక్క మెయిన్ క్లెయిమ్ మేడం, నాకు మెయిన్ సబ్మిషన్ అది. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అంటారా? ఎస్ మేడం. గత 6 ఏళ్లలో అంటే 2020, 2021, 2022, 2023, 24, 25 ఈ మొత్తం 6 ఏళ్లలో మాకు సీఏలో కానీ సీఎంఏ కోర్సులో కానీ ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి మేడం. ఎన్ని? 12 ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కదా మేడం, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అండ్ అలానే ఇవి మా జీవితకాల ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 6 ఏళ్లలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. అలానే ఇవి ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ లాంటి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. నేను జస్ట్ ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి స్టూడెంట్స్గా విజువల్స్ కూడా తీసుకొచ్చాను. వీరు ఈ ఫస్ట్ ర్యాంక్ యొక్క విజువల్స్. రీసెంట్గా వచ్చిన 3 ఫస్ట్ ర్యాంకుల వివరాలు చెప్తాను నేను. ఫిబ్రవరి 2025లో సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, డిసెంబర్ 2024లో సీఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆగస్ట్ 2024లో వచ్చిన సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. వెయిట్ నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే, ఈ 12 ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా క్రెడిట్ ఆ విద్యార్థులకే చెందుతుంది. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ మేడం. కొంతమందికి ర్యాంక్ వస్తున్నప్పుడు అది ఖచ్చితంగా విద్యార్థులకు క్రెడిట్. మేము జస్ట్ ఆ యొక్క ర్యాంక్ తెచ్చుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా మాత్రమే పనిచేసాం. సో నేను పేరెంట్స్ కూడా చెప్పేది అదే, మా దగ్గర అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఈ ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు. మా యొక్క ఎక్స్పీరియన్స్ 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మా డిసిప్లిన్, మా కమిట్మెంట్, మా డెడికేషన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోండి.